రాజకీయాల్లో విమర్శలు, ఆరోపణలు, సవాళ్లు, ఛాలెంజ్లు ఇవన్నీ సహజం. ఏపీలో మాత్రం ఈ సహజ రాజకీయం మచ్చుకైనా కనిపించదు. తిట్లు, శాపనార్థాలు, వ్యక్తిగత దోషంలు, బెదిరింపులు, బద్నాం చేయటం ఇవే ఇప్పుడు ఏపీ రాజకీయాలు. అధికార ప్రతిపక్ష నేతలే కాదు, కింద స్థాయి కార్యకర్తల మధ్య కూడా ఈ దూషణ పర్వమే రాజకీయంగా మారింది. అటు బండ బూతులు వినడానికి, మాట్లాడడానికి కూడా అనువుగాని భాష, ముఖ్యంగా వైసీపీ జనసేన మధ్య ఈ తిట్ల రాజకీయం మరీ శృతించిపోయింది. స్థాయిని మరిచి కీలక నేతలు సైతం చాలా ఈజీగా వ్యక్తిగత వ్యాఖ్యలు చేసేస్తున్నారు. సీఎం జగన్, జనసేనాని పవన్ మధ్య మొదలైన మాటల యుద్ధంలోకి రెండు పార్టీల్లోని కేడర్ ఎంటర్ అయిపోయింది. ఒకరిపై ఒకరు స్థాయిని మరిచి కొందరు, స్థాయిని మించి మరికొందరు చెలరేగిపోతున్నారు. అసలు ఏపీలో ఏంటి దుస్థితి? హుందాగా ఉండాల్సిన రాజకీయం బజారున పడ్డానికి కారణం ఎవరు? తేల్చేద్దాం క్లియర్ కట్గా. నువ్వు ఒకటంటే నేను రెండంట అన్నట్టున్నాయి ఏపీ పాలిటిక్స్. ఎప్పుడు ఎక్కడా వినని భాష, తిట్లు, బూతులు, వ్యక్తిగత వ్యాఖ్యలు ఏపీ రాజకీయంలో రొటీన్ అయిపోయాయి. మామూలుగా అయితే అసెంబ్లీలో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే రికార్డుల నుంచి తొలగిస్తారు, అన్పార్లమెంటరీ అంటూ సెన్సార్ వేస్తారు. కానీ ఏపీలో సెన్సార్ కటింగ్ లేకుండా రాజకీయం రోడ్డెక్కింది. నేతల నోటు నుంచి బజారు భాషే వినిపిస్తోంది. మావి నరం లేని నాలుకలంటూ ఇష్టారీతిలో ఒకరిపై ఒకరు చేసుకుంటున్న వ్యాఖ్యలు ఆంధ్రాలో హాట్ టాపిక్గా మారుతున్నాయి. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులనే వాడు వీడిని పిలవడమే కాదు, పచ్చి బూతులు మాట్లాడే దుస్థితికి దిగజారిపోయాయి. వ్యక్తిగత విషయాలను సైతం బయట పెట్టుకొని పెళ్ళాలు, పెళ్ళిళ్ళు, పిల్లలు, తల్లులపై విమర్శలు చేసుకుంటున్న విచిత్ర పరిస్థితి. నిన్న మొన్నటి వరకు జనసేన పవన్ కళ్యాణ్ 3 పెళ్లిళ్ళ గురించి విమర్శలు వినిపించేవి. ఇప్పుడు పవన్ తల్లి అంజనాదేవి కులం పైన వివాదం రేగింది. అంతేకాదు ముఖ్యమంత్రి జగన్ కుటుంబం పైన ఇలాంటి విమర్శలు, వ్యాఖ్యలు చేస్తున్నారు మరికొందరు. పవన్ను విమర్శించారని జన సైనికులు, జగన్ని అన్నారని వైసీపీ కార్యకర్తలు ఒకరిపై ఒకరు దోషణలకు దిగుతున్నారు. జనసేనాని పవన్ పెళ్లిళ్లపైన, టీడీపీ అధినేత చంద్రబాబుతో సంబంధాలపైన ముఖ్యమంత్రి జగన్ తరచూ విమర్శలు చేస్తుంటారు. పవన్ను చంద్రబాబు దత్తపుత్రుడంటూ సంబోధిస్తుంటారు. ఇక ముఖ్యమంత్రి జగన్ టీడీపీ జనసేన పొత్తు రాజకీయాన్ని ఆక్షేపిస్తూ సీఎం జగన్ చేస్తున్న విమర్శలను వైసీపీ కేడర్ ఇంకోలా ప్రజెంట్ చేస్తున్నారు. సీఎం జగన్ కూడా 1-2 సార్లు పవన్ పెళ్లిళ్లపై వ్యాఖ్యలు చేయడంతో రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం ముదిరింది. ఇదే సమయంలో తనపై వ్యక్తిగత విమర్శలు చేయటాన్ని తప్పుపట్టిన పవన్ మరోసారి సీఎం జగన్ తనను వ్యక్తిగతంగా విమర్శిస్తే తాను కూడా సీఎంను పర్సనల్గా టార్గెట్ చేస్తానంటూ వారాహి యాత్రలోనే ప్రకటించారు. సీఎం ఆహాభావాలను అనుకరిస్తూ మాట్లాడి సెటైరిక్గా విమర్శలు చేశారు. ఆ తర్వాత కూడా సీఎం జగన్ తన మాటల దారిని కొనసాగించడంతో పవన్ కూడా అంతే సీరియస్గా రియాక్ట్ అయ్యారు. ఇప్పుడు ఏకంగా జగన్ అదే పనిగా తనను విమర్శిస్తే సీఎంగా ఇన్నాళ్ళు ఇచ్చిన గౌరవం కూడా ఇకపై ఇవ్వనని, తాను కూడా ఏకవచనంతో పిలుస్తానని ప్రకటించారు పవన్. అధినేతల మధ్య ఇలా మాటల యుద్ధం కొనసాగుతుంటే ఇక కేడర్ మరింతగా రెచ్చిపోతున్నారు. పవన్ 3వ భార్యతో కూడా విడిపోయారని ఈ మధ్య ట్రోల్ చేశారు. అంతేకాదు ఆయన తల్లి మరో కులస్తురాలంటూ ఆరోపించారు. కులానికి రాజకీయానికి సంబంధం ఏంటో కానీ జనసేన కూడా ఈ విషయంపై వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. అదే సమయంలో పవన్ భార్య అన్నా లెజినోవాతో కలిసి ఉన్న ఫోటో కూడా విడుదల చేసింది జనసేన. విధానపరమైన విమర్శలు, విధాన నిర్ణయాలపై ఆక్షేపణలు ఎక్కడా కనిపించడం లేదు. రాజకీయాలకు సంబంధం లేని అంశాలు, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అంశాలే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ప్రచారాస్త్రాలుగా మారిపోయాయి. ఈ దుస్థితిపై సాధారణ ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. దూషణలే రాజకీయం అన్నట్టుగా మారిపోయింది పరిస్థితి. ఈ నేపథ్యంలో కొన్ని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అవేంటో ఒకసారి చూద్దాం. తలెత్తుతున్న మొదటి ప్రశ్న మనం చూస్తే, రాజకీయాల్లో వ్యక్తిగత దూషణలు సబబేనా? రెండో ప్రశ్న, కుటుంబ సభ్యులను టార్గెట్ చేయటం కరెక్టేనా? ఇక మూడో ప్రశ్న మనం చూస్తే, పెళ్ళిళ్ళు, కులాల ప్రస్తావన ఏం సంకేతాలు పంపుతోంది? ఇక నాలుగో ప్రశ్న, నేతలు చేస్తున్న వ్యాఖ్యలు, వాడుతున్న భాషపై జనం స్పందన ఏంటి? ఏపీలో ఎన్నికలు ఎప్పుడొస్తాయో తెలియదు. ముందస్తు ఊహాగానాలు సజీవంగా ఉన్నాయి. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలంటూ సీఎం జగన్ చెబుతూనే ఉన్నారు. కానీ సీఎం అడుగులు ముందస్తు కోసమే అంటున్నాయి ప్రతిపక్షాలు. ఇంకా 9 నెలల సమయం ఉన్నా ఇప్పుడే ఎన్నికలన్నంత హడావుడి చేస్తున్నాయి పార్టీలు. ఈ హంగామాలోనే నేతలు మాటలు తూలుతున్నారు, సహనం కోల్పోతున్నారు. అధికారం నిలబెట్టుకోవడం కోసం వైసీపీ, అధికారాన్ని చేజిక్కించుకోవడం కోసం టీడీపీ, జనసేన తీవ్ర స్థాయిలో పోరాడుతున్నాయి. ఈ పోరాటంలో విమర్శలకు బదులుగా బూతులు, తిట్ల దండకాలు ఎక్కువవుతున్నాయి. అధికారం ఉండగా
ఏం చేశామో చెప్పాల్సింది పోయి ప్రతిపక్ష నేతల పర్సనల్ లైఫ్లోకి చొరబడుతున్నారు. అదే సమయంలో తప్పు ఎత్తి చూపాల్సిన ప్రతిపక్షాలు సైతం నోటికి పని చెబుతున్నాయి. వారు అంటున్నారని వీరు, వీరు అంటున్నారని వారు, మొత్తానికి అందరూ బజారు భాషనే వాడుతున్నారు. నేతల వ్యాఖ్యలు వింటున్న జనం మాత్రం విస్తుపోతున్నారు. ఇదే పరిస్థితి మరికొన్నాళ్ళు కొనసాగితే ప్రత్యర్థులపై పైచేయి సాధించడమేమో కానీ నేతల వ్యక్తిత్వం కోల్పోవడం మాత్రం ఖాయమనేది క్లియర్ కట్. వైసీపీలో వీర విధేయుడు మాజీ మంత్రి బోస్ వైఖరిలో మార్పు వచ్చిందా? ఈటెల సెక్యూరిటీపై బీఆర్ఎస్ సర్కార్ వెనక్కి తగ్గిందా? బింబిసార సీక్వెల్ తీయడానికి అడ్డేమిటో, ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ తెర వెనుకలో చూద్దాం. పిల్లి సుభాష్ చంద్రబోస్ ఏపీ రాజకీయాల్లో చాలా సైలెంట్ పర్సన్. అధికార వైసీపీలో అధినేత జగన్కు నమ్మిన బంటు. ఎమ్మెల్యేగా గెలవకపోయినా జగన్ మంత్రివర్గంలో చోటిచ్చారు. ఆ తర్వాత రాజ్యసభకు పంపి పెద్దల సరసన కూర్చోబెట్టారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్కు ప్రస్తుత సీఎం జగన్కు విధేయుడిగా పేరొందిన బోస్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారారు. వారసుడికి వారసత్వం కట్టబట్టేందుకు పార్టీ లైన్ను సైతం అతిక్రమిస్తున్నారా? విధేయతకు బ్రాండ్ అంబాసిడర్ అయిన బోస్ వైఖరిలో మార్పు ఎందుకు వచ్చింది? తెర వెనక అసలేం జరుగుతోంది? ఉభయ గోదావరి జిల్లాలో సీఎం జగన్ కు అత్యంత సన్నిహిత నేతల్లో ఒకరు మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్. ప్రస్తుతం వైసీపీ రాజ్యసభ ఎంపీగా ఉన్న బోస్ 2012లో జగన్ కి మద్దతుగా మంత్రి పదవిని సైతం త్యజించారు. సీఎం కు వీర విధేయుడైన బోస్ సొంత నియోజకవర్గం రామచంద్రాపురం. 2012లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వైసీపీ తరపున ఉప ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత 2014లో రామచంద్రాపురం నుంచి, 2019లో మండపేట నుంచి పోటీ చేసినా విజయం సాధించలేకపోయారు. కానీ జగన్ కోసం పదవిని వదులుకున్నారనే ఏకైక కారణంతో 2019లో అధికారంలోకి వచ్చిన వెంటనే మంత్రిని చేశారు. అప్పటి వరకు ఎమ్మెల్సీగా ఉన్న బోస్ మండలి రద్దు నిర్ణయంతో ఎమ్మెల్సీ పదవిని వదులుకున్నారు. జగన్ విధేయుడిగా గుర్తింపు ఉండడంతో ఆయనను రాజ్యసభకు పంపింది పార్టీ. అధిష్టానంపై పట్టున్న బోస్ కొన్నాళ్ల నుంచి సొంత నియోజకవర్గ పరిణామాలను చక్కదిద్దలేని పరిస్థితిని ఎదుర్కొంటున్నారని టాక్ నడుస్తోంది. బోస్ సొంత నియోజకవర్గం రామచంద్రాపురం నుంచి ప్రస్తుతం మంత్రి చెల్లుబోయిన వేణు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తొలిసారి ఎమ్మెల్యే అయినప్పటికీ బోస్ స్థానంలో వేణును మంత్రిగా ఎంపిక చేశారు ముఖ్యమంత్రి జగన్. బోసు సామాజిక వర్గానికి చెందినవారు కావడంతో వేణుకి అదృష్టం వరించిందని ఇప్పటికీ చెబుతూ ఉంటారు. బోసు స్థానంలో ఎమ్మెల్యేగా ఎన్నికై అనంతరం మంత్రిగా బాధ్యతలు తీసుకున్న మంత్రి వేణు నియోజకవర్గంలో క్యాడర్ పెంచుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలతో బోస్ వర్గం అసంతృప్తితో రగిలిపోతోంది. తమ నేతకు ప్రత్యామ్నాయంగా వేణు సొంతంగా ఎదగాలని చూస్తూ ఉండడాన్ని బోస్ వర్గం నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. అంతిమంగా ఇది ఇద్దరి నేతల మధ్య విభేదాలకు కారణమైంది. ఈ వ్యవహారం పార్టీ పెద్దల దృష్టికి వెళ్లినప్పటికీ లైట్ తీసుకుంటున్నారని ఆరోపణలు ఉన్నాయి. పార్టీ కోసం ఎంతో చేశాం, వలస నేతల పెత్తనంపై ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని ఎంపీ బోస్ తన అనుచరుల వద్ద వ్యాఖ్యానిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఉభయ గోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్గా ఉన్న బోస్ కాకినాడ, కోనసీమ జిల్లాల పార్టీ సమీక్షా సమావేశాలకు గైర్హాజరు కావడం చర్చనీయాంశమైంది. స్థానికంగా అందుబాటులో ఉన్నప్పటికీ పార్టీ మీటింగులకు దూరంగా ఉండడంపై రకరకాలుగా చర్చించుకుంటున్నారు. సొంత ఇంటి వ్యవహారం చక్కబెట్టుకోలేనప్పుడు అక్కడికి వెళ్లి ఏమి ఉపయోగం ఉంటుందని తన నిరసన అధినేత దృష్టికి వెళ్లాలని ఆ సమావేశాలకు బోసు వెళ్లలేదని ప్రచారం జరుగుతోంది. తాను చెప్పిన పనులను, తన మనుషులను మంత్రి వేణు టార్గెట్ చేస్తున్నారని, ఈ విషయంలో క్లారిటీ కావాల్సిందే అని ఎంపీ బోస్ పట్టుబడుతున్నారు. ఇప్పటికే ఈ విషయమై పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేశారు. అయినా పరిస్థితిలో ఎటువంటి మార్పు లేదని బోస్ అసంతృప్తి చెందుతున్నారు. తన సొంత నియోజకవర్గంలో తన మాట చెల్లుబాటు కావాలంటే
వచ్చే ఎన్నికల్లో కుమారుడు సూర్యప్రకాష్ను ఎన్నికల బరిలో దింపడం ఒక్కటే మార్గమని భావిస్తోన్న బోస్ ఇప్పటికే గ్రౌండ్ వర్క్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై అనుచరులకు సంకేతాలు పంపుతున్నట్లు చెబుతున్నారు. అంతా ఓకే అనుకుంటే వైసీపీ అభ్యర్థిగా సూర్యప్రకాష్ బరిలో ఉంటారని, లేదంటే దానికి తగ్గట్లుగా అందరూ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని క్లారిటీ ఇస్తున్నారు. ఇప్పటివరకు రామచంద్రపురానికి 17 సార్లు ఎన్నికలు జరిగితే 5 సార్లు ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలిచారు. ఇదే విషయాన్ని ఇటీవల జరిగిన రాజశేఖర్ రెడ్డి జయంతి కార్యక్రమంలో చెప్పిన బోస్ అవసరమైతే వచ్చే ఎన్నికల్లో తన కుమారుడు ఇండిపెండెంట్ గానైనా పోటీ చేస్తాడని సంకేతాలు ఇచ్చినట్లు చెబుతున్నారు. 30% మంది ఓటర్లు పార్టీల కన్నా అభ్యర్థులనే చూస్తున్నారని, దానికి తగ్గట్లుగా మనం ట్యూన్ అవ్వాల్సిన అవసరం ఉందని బోస్ చెప్పడం చర్చనీయాంశమైంది. ఎన్నికల బరిలో సూర్యప్రకాష్ ఉంటారని, శ్రావణ మాసంలో మంచి ముహూర్తం చూసుకుని అధికారికంగా ప్రకటిస్తారని బోస్ అనుచరులు చెప్తున్నారు. అంటే పార్టీ లైన్ దాటైనా సరే తన కుమారుడిని బరిలో దింపడంతో పాటు నియోజకవర్గంలో తన పట్టు నిలుపుకోవాలని చూస్తున్నారు బోస్. మాజీ మంత్రి ఈటెల సెక్యూరిటీపై బీఆర్ఎస్ ప్రభుత్వం వెనక్కి తగ్గిందా? Y+ కేటగిరీ భద్రత ఇస్తామని హడావుడి చేసిన కేసీఆర్ సర్కార్ సైలెంట్ అయిపోవడానికి కారణమేంటి? మంత్రి కేటీఆర్ ఆదేశాలపై బీజేపీ నేత ఈటెల ఇంటికి వెళ్లి భద్రత ఏర్పాట్లను పరిశీలించిన పోలీస్ అధికారులు ఇప్పుడు ఏం చేస్తున్నారు? ప్రాణహాని ఉందని ఈటెల అంటే కేంద్రం సిఆర్పీఎఫ్ జవాన్లను పంపింది. మరి రాష్ట్ర పోలీసులు ఏం చేస్తున్నట్టు? ఇంతవరకు ఈటెల భద్రతపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు? రాష్ట్ర ప్రభుత్వం సెక్యూరిటీని ఈటెల రిజెక్ట్ చేశారా, లేక రాష్ట్ర ప్రభుత్వమే తన ఆలోచనను వెనక్కి తీసుకుందా? తెర వెనక ఏం జరిగింది? మాజీ మంత్రి ఈటెల రాజేందర్ భద్రత తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. బీఆర్ఎస్ నుంచి బయటకొచ్చి బీజేపీలో చేరిన ఈటెలకు ప్రాణహాని ఉందని ఆయన కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈటెల భార్య జమున ఈ మధ్య రాజేందర్ కు ముప్పు ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈటెలపై దాడికి 20 కోట్ల రూపాయల సుపారీ ఇచ్చేందుకు సిద్ధమయ్యారని ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డిపై ఆరోపణలు చేశారు. ఈటెల రాజేందర్ సైతం తనను చంపేందుకు ప్రగతి భవన్ నుంచే కుట్ర జరుగుతోందంటూ ఆరోపణలు చేశారు. ప్రగతి భవన్ ప్రోద్బలంతోనే పాడి కౌశిక్ రెడ్డి వెచ్చలవిడిగా హుజూరాబాద్లో చెలరేగిపోతున్నాడంటూ చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగానే మంత్రి కేటీఆర్ ఈటెల నా పెద్దన్న లాంటివాడు, ఆయనకు అవసరమనుకుంటే భద్రతను కల్పిస్తామంటూ ప్రకటించారు. కేటీఆర్ ఆదేశాల మేరకు ఈటెల రాజేందర్ ఇంటికి ఓ సీనియర్ ఐపీఎస్ నేతృత్వంలో ప్రత్యేక బృందాన్ని పంపించారు రాష్ట్ర డీజీపీ. ఈటెలకు ఎలాంటి భద్రత కల్పించాలో కూడా రివ్యూ చేశారు. ఆ ప్రకారం ఈటెలకు Y+ కేటగిరీ సెక్యూరిటీ ఇచ్చేందుకు సిద్ధమైంది ప్రభుత్వం. నేడో రేపో ఉత్తర్వులు వెలువడనున్నాయని, ఆ తరువాత సెక్యూరిటీ ఆయన ఇంటికి చేరుకోవడమే తరువాయని పెద్ద ఎత్తున వార్తలొచ్చాయి. ఆ తరువాత ఏమైందో ఏమో గాని అధికారిక ఉత్తర్వులు రాలేదు. ఈటెలకు Y+ సెక్యూరిటీ ఇవ్వలేదు. అయితే ఈటెల రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీని రిజెక్ట్ చేశారని మరోవైపు ప్రచారం జరుగుతోంది. అలాంటిదేమీ లేదని ఈటెల చెబుతున్నారు. ఈ ప్రచారం ఇలా కొనసాగుతుండగా ఈటెల భద్రతపై ప్రభుత్వం వెనక్కి తగ్గడం వెనుక మరో కారణం ఉందని ప్రచారం మొదలైంది. ఈటెలకు Y+ కేటగిరీ సెక్యూరిటీ ఇస్తే ఆయనకు థ్రెట్ ఉందని రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించినట్టవుతుందని, ఈటెల దంపతుల ఆరోపణల్లో వాస్తవం ఉందని ప్రభుత్వం ఒప్పుకున్నట్టే అవుతుందని బీఆర్ఎస్ ఆలోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే జరిగితే ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డిపై చర్యలు తీసుకోవడంపై ప్రశ్నలు ఉత్పన్నమయ్యే అవకాశాలున్నాయి. ఇవన్నీ ఆలోచించే ప్రభుత్వం వెనక్కి తగ్గిందని అంటున్నారు. ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం తాత్సార్యం చేస్తుండడంపై కేంద్రం సిఆర్పీఎఫ్ అధికారులను ఈటెల ఇంటికి పంపింది. రాష్ట్ర ప్రభుత్వం భద్రత ఇవ్వకపోతే ఆ బాధ్యత కేంద్రమే తీసుకుని ఈటెలకు Y కేటగిరీ భద్రత కల్పిస్తామని గతంలోనే ప్రకటించింది. ఇప్పుడు సిఆర్పీఎఫ్ జవాన్లు ఈటెల ఇంటికి వెళ్లడంతో మరోసారి ఈటెల భద్రత హాట్ టాపిక్ గా మారింది. కారణాలేవైనా రాష్ట్ర ప్రభుత్వం ఈటెల రాజేందర్ కు సెక్యూరిటీ ఇచ్చే విషయంలో వెనక్కి తగ్గడంతో కేంద్ర ప్రభుత్వమే రంగంలోకి దిగి సిఆర్పీఎఫ్ బలగాలతో సెక్యూరిటీ ఇచ్చేందుకు సిద్ధమైంది. ముందు నుంచి రాష్ట్ర ప్రభుత్వమే సెక్యూరిటీ ఇస్తామని చెబుతూ వచ్చి చివరకు ఇవ్వకపోవడంపై ప్రభుత్వంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
బింబిసార కథలో ఎంత ట్విస్ట్ ఉందో ఇప్పుడు ఆ సినిమా సీక్వెల్ తీసే విషయంలో అంతకు మించిన ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. సోషియో ఫాంటసీ కథాంశంతో తొలి సినిమాతోనే హిట్ కొట్టిన దర్శకుడు వశిష్ఠ సీక్వెల్ తీసే విషయంలో హీరో కళ్యాణ్ రామ్కు హ్యాండ్ ఇచ్చారట. మెగాస్టార్తో పనిచేసే అవకాశం దొరకడంతో బింబిసార 2 ప్రాజెక్ట్ను అటకెక్కించాడట. ఇక డైరెక్టర్ తీరుతో చిర్రెత్తుకొచ్చిన కళ్యాణ్ రామ్ వశిష్ఠను కార్నర్ చేస్తూ మరో డైరెక్టర్తో బింబిసార 2 తీయాలని ప్లాన్ చేస్తున్నట్టు ఇండస్ట్రీ టాక్. ఇందులో నిజమెంత? వెండితెరపై హిట్ కొట్టిన బింబిసార సీక్వెల్ తెరకెక్కకుండా అడ్డుపడుతుంది ఎవరు? నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన బింబిసార చాలా పెద్ద హిట్ అయింది. ఆ మూవీ ఇచ్చిన హిట్ తో దానికి సీక్వెల్ తీయాలని అనుకున్నారు హీరో కళ్యాణ్ రామ్. అయితే ఇప్పుడు బింబిసార 2 స్టార్ట్ అవుతుందా లేదా అనే డౌట్స్ వస్తున్నాయి. ఇప్పటికే పార్ట్ 2 పై ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా కంప్లీట్ అయింది. ఇక త్వరలోనే షూటింగ్ స్టార్ట్ అవ్వబోతోందనే టైంలోనే డైరెక్టర్ వశిష్ఠ హీరో కళ్యాణ్ రామ్ కు జలకిచ్చారు. మెగాస్టార్ చిరంజీవితో మూవీకి వశిష్ఠ రెడీ అవుతున్నాడని ఇండస్ట్రీ టాక్. అది కూడా సోషియో ఫ్యాంటసీ చిత్రమే అని చెబుతున్నారు. మెగాస్టార్ కు కథ బాగా నచ్చడంతో ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా స్టార్ట్ చేశారట. ఈ విషయం తెలిసి కళ్యాణ్ రామ్ షాక్ అయ్యారు. కొత్త డైరెక్టర్ అని ఎంకరేజ్ చేస్తే ఇప్పుడు సడన్ గా మెగాస్టార్ చిరంజీవితో సెకండ్ మూవీ ప్లాన్ చేస్తున్నాడని డైరెక్టర్ పై కళ్యాణ్ రామ్ అసంతృప్తి చెందుతున్నారట. ఒకవేళ వశిష్ఠ అలా చేస్తే ముందస్తు ఒప్పందం ప్రకారం తన రెమ్యునరేషన్ నుంచి 40% పరిహారంగా కళ్యాణ్ రామ్ కు ఇవ్వాల్సిందే అని అంటున్నారు. వశిష్ఠ మాత్రం పరిహారం ఇవ్వడానికి రెడీగా లేడు. మెగాస్టార్ తో సినిమా తర్వాత కళ్యాణ్ రామ్ తో బింబిసార 2 చేస్తానన్నాడని, దీనికి కళ్యాణ్ రామ్ ససేమేరా అనడంతో బింబిసార 2 ఇప్పుడు చిక్కుల్లో పడిందని చెప్తున్నారు. హీరో డైరెక్టర్ మధ్య ఈ సమస్య పరిష్కారం అయితేనే వశిష్ఠ మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయడానికి దారి దొరుకుతుంది. ఇక మరోవైపు కళ్యాణ్ రామ్ రొమాంటిక్ డైరెక్టర్ అనిల్ ను బింబిసార 2 కోసం ఎంపిక చేసుకున్నాడనే గాసిప్స్ వినపడుతున్నాయి. వశిష్ఠ చెప్పిన స్టోరీతో సినిమా తీస్తే లీగల్ చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉందని అంటున్నారు. ఈ సమస్య పరిష్కారం కోసం మధ్యవర్తులు ఒక రాజీ ఫార్ములా తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. వశిష్ఠ తన రెమ్యునరేషన్ నుంచి 40% చెల్లించకుండా వశిష్ఠ చిరంజీవితో సినిమా చేయాలంటే వశిష్ఠ బింబిసార 2 కథనే కళ్యాణ్ రామ్ కు ఇచ్చేయాలి అనేది కండిషన్. ఈ ఇద్దరి మధ్య కుదిరే రాజీ ఫార్ములా ఆధారంగానే బింబిసార 2 సెట్స్ మీదకు వస్తుంది అంటున్నారు. అంతవరకు ఫ్యాన్స్ వేచి చూడాల్సిందే మరి. తెలుగు రాష్ట్రాలు ఎన్నికల మూడ్లోకి వెళ్ళిపోయాయి. 2 రాష్ట్రాల్లో ఎలక్షన్ గేమ్ మొదలైపోయింది. పార్టీలన్నీ పబ్లిక్ పల్స్ పట్టుకునే పనిలో ఉన్నాయి. లీడర్లంతా ఓటర్లని తమ వైపు తిప్పుకునేందుకు జనతా మైదానంలోకి దిగిపోయారు. ఎవరికి వారు పొలిటికల్ గేమ్ మొదలుపెట్టేశారు. వ్యూహ ప్రతివ్యూహాలు, ఎత్తులకు పై ఎత్తులతో రాజకీయం రసవత్తరంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో అసెంబ్లీ సెగ్మెంట్లలో నెలకొన్న రాజకీయ పరిస్థితులేంటి? ఏ పార్టీ నుంచి ఎవరు బరిలోకి దిగబోతున్నారు? సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఫిట్టింగ్ పెడుతున్న లీడర్లెవరు? ఇలా అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పక్కా విశ్లేషణే రేసుగుర్రాలు. రాష్ట్ర రాజకీయం అంతా ఒక ఎత్తు అయితే తాండూరు రాజకీయం మరో ఎత్తు. ఇక్కడ ఎప్పుడు హై వోల్టేజ్ రాజకీయమే. ముఖ్యంగా అధికార బీఆర్ఎస్లో పాలిటిక్స్ హీట్ పుట్టిస్తున్నాయి. గత ఎన్నికల్లో ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి ఓడిపోవడం, ఆయనపై గెలిచిన పైలట్ రోహిత్ రెడ్డి బీఆర్ఎస్లోకి చేరిపోవడంతో వాతావరణం వేడెక్కేసింది. 4.5 ఏళ్లుగా ఇద్దరి మధ్య నెలకొన్న ఆధిపత్య పోరు టికెట్ ఎవరికి దక్కుతోందన్న సస్పెన్స్కు బీజం వేస్తోంది. టికెట్ ఎవరికి దక్కినా ఒకరికొకరు సహకరించుకునే పరిస్థితి లేని తాండూరులో ఈసారి కనిపించబోయే సీన్ ఏంటి? కాంగ్రెస్ బీజేపీ ప్లాన్ ఏంటి? తాండూరు నియోజకవర్గం ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని కీలక నియోజకవర్గంగా గుర్తింపు పొందింది. 1962 నుంచి కాంగ్రెస్ పార్టీ కంచుకోట ఈ నియోజకవర్గం. 1999లో తొలిసారి గెలిచి తన హవా చాటారు మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి. ఆ ఎన్నికల్లో టీడీపీ తరపున గెలిచిన మహేందర్ రెడ్డి ఆ పార్టీ తరపున వరుసగా 3 సార్లు 2014 నుంచి బీఆర్ఎస్ తరపున గెలిచి తాండూరు తన అడ్డాగా పిలిపించుకున్నారు. ఉమ్మడి జిల్లాలో
కీలక నేతగా ఎదిగిన మహేందర్ రెడ్డికి 2018లో మాత్రం చేదు ఫలితం తప్పలేదు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన సిట్టింగ్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి చేతిలో పరాజయం పాలయ్యారు మహేందర్ రెడ్డి. అనంతర కాలంలో రోహిత్ రెడ్డి గులాబీ శిబిరంలో చేరిపోయారు. పైలట్ చేరికతో మహేందర్ రెడ్డికి ఇబ్బంది రాకుండా ఆయన్ను ఎమ్మెల్సీ చేసింది బీఆర్ఎస్ అధిష్టానం. కానీ ఈ ఇద్దరి నేతల మధ్య సయోధ్య కుదర్చలేకపోయింది. సిట్టింగ్ ఎమ్మెల్యే పార్టీలో చేరిన నుంచి తాండూరులో గ్రూపు రాజకీయం మొదలైంది. ఈ ఇద్దరు నేతల ఆధిపత్య పోరుపై ఎన్నోసార్లు పంచాయతీ పెట్టింది బీఆర్ఎస్ అధిష్టానం. స్థానిక ఎన్నికలు, ఎంపీపీ, మున్సిపల్ చైర్మన్ ఎంపిక సందర్భంగా ఇద్దరి మధ్య సమన్వయం చేసేందుకు మరో ఇన్ఛార్జి నేతను నియమించింది హైకమాండ్. కానీ అధిష్టానం చర్యలు ఎప్పటికప్పుడు సమస్యను పరిష్కరించిన విభేదాలకు ఫుల్ స్టాప్ మాత్రం పడటం లేదు. ఎన్నికల ఏడాది కావడంతో ఈ ఇద్దరి నేతల మధ్య గ్యాప్ మరింతగా పెరిగిపోయింది. సిట్టింగ్ ఎమ్మెల్యేగా పైలట్ రోహిత్ రెడ్డి టికెట్ ఆశిస్తున్నారు. ఇటీవల కాలంలో అధిష్టానంతో మంచి సంబంధాలు ఉండటంతో టికెట్ తనదేననే ధీమాగా ఉన్నారు. ఇప్పటికే ఎన్నికల వ్యూహ రచనతో ముందుకు వెళుతున్నారు ఎమ్మెల్యే. అయితే ఈ పరిణామాలు రుచించని ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఎమ్మెల్సీగా పదవీ కాలం ఉన్నా తాండూరు నుంచి మళ్లీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తానంటూ బహిరంగంగా ప్రకటనలు చేస్తున్నారు. గత 5 ఏళ్లలో అభివృద్ధి, యువ మంత్రంతో ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి నియోజకవర్గంలో పట్టు బిగించే యత్నం చేస్తున్నారు. మాజీ మంత్రి వ్యూహాలకు చెక్ పెడుతూ మాజీ మంత్రి అనుచరులను సైతం చేరదీస్తున్నారు. ఈ నియోజకవర్గంలో మరింత పట్టు సాధించే యత్నాలు చేస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా తనకే పార్టీ అవకాశం కల్పిస్తుందని రోహిత్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎవ్వరు ఏదైనా అనుకోవచ్చు, అక్కడ ఏం జరగబోతుంది, ఏమైతుంది అనేది అందరికీ తెలిసిన విషయమే. నాకు పూర్తి విశ్వాసం ఉంది, పూర్తి నమ్మకం ఉంది. టీఆర్ఎస్ అభ్యర్థి వచ్చే ఎన్నికల్లో, అది ఎప్పుడైనా ఉండండి, వచ్చే ఎన్నికల్లో నేనే ఉంటా. దాని గురించి నాకు 0.1% కూడా నాకు డౌట్ లేదు, నాకు ఆ టెన్షన్ లేదు. ఎవరన్నా ఏమన్నా అనుకోవచ్చు. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి టికెట్ పై ధీమాగా ఉండగా మాజీ మంత్రి మహేందర్ రెడ్డి మాత్రం ఎలాగైనా టికెట్ దక్కించుకునేందుకు పావులు కదుపుతున్నారు. 4-5 నియోజకవర్గాలపై మహేందర్ రెడ్డి ప్రభావం చూపే అవకాశం ఉండటంతో గులాబీ పార్టీ కూడా ఆచితూచి వ్యవహరిస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యేను కాదనలేక, ఎమ్మెల్సీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేక ఈ గ్రూప్ వార్కు ఎలా ఫుల్ స్టాప్ పెట్టాలోనని అంతర్మథనం చెందుతోంది బీఆర్ఎస్ అధిష్టానం. అయితే మహేందర్ రెడ్డి సోదరుడు పట్నం నరేందర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న కొడంగల్ టికెట్ ఇస్తామనే సంకేతాలు పంపుతున్నట్టు తెలుస్తోంది. ఈ ప్రతిపాదనకు మహేందర్ రెడ్డి ససేమిరా అంటున్నారు. తనకు తాండూరు టికెట్ మాత్రమే కావాలని పట్టుబడుతున్నారు. పార్టీ టికెట్ ఇవ్వకపోతే మరో దారి చూసుకోవాల్సి వస్తుందన్న సంకేతాలను పంపుతున్నారు మహేందర్ రెడ్డి. ఏ ఊళ్ళో ఏమొచ్చినాయి, ఏం జరిగినాయి, ఏం చేసినాం అన్నది కూడా ప్రజలు చేస్తారు. ప్రజలు ఎవరైతున్నారో పనిచేసేళ్ళకే ఇలా మరి పట్టం కడతారు. కాబట్టి మరి మీ అందరూ తెలుసు, పోయిన ఎలక్షన్లో అసలు మరి ఏదో నేనే గెలిచిన, అసలు ఓట్లు నాకే మెజార్టీ ఉంది. మీరు చూసుకోండి, పేరుకే ఓటాను కానీ మెజార్టీ నాది. ఎందుకంటే ట్రక్కుకు వచ్చినాయి, అది అన్ని టీఆర్ఎస్ ఓట్లు. అవి ఇలా మళ్ళీ అవి అని కలిస్తే మెజార్టీ ఉంది. నేను ఆ రోజైతే ప్రజలు తీర్పిచ్చినారు, నేను అప్పుడే గెలిచిపోయాము. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, మాజీ మంత్రి మహేందర్ రెడ్డి మధ్య తీవ్ర పోటీ ఉండటంతో తాండూరు రాజకీయం ఉత్కంఠగా మారింది. ఈ ఇద్దరు ఈసారి పోటీకి రెడీ అవుతుండడం, అవసరమైతే ప్రత్యామ్నాయాలు చూసుకుంటానని మహేందర్ రెడ్డి హెచ్చరిస్తుండడంతో బీఆర్ఎస్ చుట్టూ రాజకీయం కేంద్రీకృతమైంది. బీఆర్ఎస్ టికెట్ పంచాయతీ తేలిన తరువాతే కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులపైన ఓ క్లారిటీ వస్తుందని అంటున్నారు. మహేందర్ రెడ్డి హవా తరువాత తాండూరులో కనుమరుగైన కాంగ్రెస్ 2018లో కోలుకున్న ఎమ్మెల్యే పార్టీ మారడంతో కోలుకోలేని స్థితికి చేరుకుంది కాంగ్రెస్. అయితే వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ తరపున పోటీ చేసేందుకు మాజీ మంత్రి చంద్రశేఖర్ కుటుంబ సభ్యులు రెడీ అవుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి దశాబ్దాలుగా అండగా ఉన్న చంద్రశేఖర్ కుటుంబ సభ్యులకే ఈ ఎన్నికల్లో కూడా టికెట్ దక్కే అవకాశం కనిపిస్తోంది.
చంద్రశేఖర్ తనయుడు రమేష్ కాంగ్రెస్ టికెట్ రేస్లో ముందు వరుసలో ఉన్నారు. 2018 ఎన్నికల సమయంలో ఆరోగ్యం సహకరించకపోవడంతో పోటీ నుంచి తప్పుకున్న రమేష్ పైలట్ రోహిత్ రెడ్డికి అవకాశమిచ్చారు. ఇప్పుడు రోహిత్ రెడ్డి బీఆర్ఎస్ లో ఉండటంతో ప్రస్తుతానికి రమేష్కే కాంగ్రెస్ టికెట్ దక్కే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కానీ కొత్తగా ఎవరైనా చేరితే రమేష్ ప్లేస్ లో కొత్త నేత పోటీలోకి రావచ్చునని అంటున్నారు పరిశీలకులు. ఈసారి కాంగ్రెస్ తరఫున రాబోయే ఎలక్షన్లో ఖచ్చితంగా నేనే ఉంటున్నాను. నాకే టికెట్ వస్తున్నది, నేనే కంటెస్ట్ చేస్తున్నాను. ఏదో చాలామంది వఫాయిలు నడిపిస్తున్నారు. నేనే ఉంటాను, ఖచ్చితంగా పోటీ చేస్తాం. ఇక బీజేపీ కూడా తాండూరుపై ఆశలు పెట్టుకుంటోంది. ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి ప్రధాన అనుచరుడిగా గుర్తింపు ఉన్న మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మురళీగౌడ్ బీజేపీ తరపున పోటీ చేసి గురువుకే సవాల్ విసరాలని అనుకుంటున్నారు. మురళీగౌడ్ కు పోటీగా స్థానిక నేత రమేష్ సైతం బీజేపీ టికెట్ ఆశిస్తున్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసిన రవిశంకర్ ఈసారి తన భార్యకు టికెట్ కేటాయించాలని కోరుతున్నారు. ప్రధాన పార్టీలకు దీటుగా తాండూరు బీజేపీలో 3 నేతలు పోటీకి సై అంటుండడం ఆసక్తికరంగా మారింది. ఎన్నికలు సమీపిస్తుండటంతో తాండూరు రాజకీయం పతాక స్థాయికి చేరుతోంది. మాజీ మంత్రి మహేందర్ రెడ్డి చుట్టే రాజకీయం తిరుగుతోంది. బీఆర్ఎస్ లో ఆయనకు మొండి చేయి ఎదురైతే తమ పార్టీలో చేర్చుకుని టికెట్ ఇచ్చేందుకు కాంగ్రెస్ బీజేపీలు ఆసక్తి చూపుతున్నాయి. ఈ ప్రత్యామ్నాయాలపై మహేందర్ రెడ్డి కూడా ఇంట్రెస్ట్ గా ఉన్నట్లు చెబుతున్నారు. ఇదే జరిగితే వచ్చే ఎన్నికల్లో కూడా రోహిత్ రెడ్డి మహేందర్ రెడ్డి మధ్య మళ్లీ పోటీ జరిగే ఛాన్స్ కనిపిస్తోంది. దివంగత మాజీ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి వంటి దిగ్గజాలు ప్రాతినిధ్యం వహించిన ఈ నియోజకవర్గం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ గా మారింది. తాండూరు మున్సిపాలిటీతో సహా తాండూరు, యాలాల, బషీరాబాద్, పెద్దేముల్ మండలాలు ఉన్న ఈ నియోజకవర్గ ఫలితాలను శాసించేది గ్రామీణ ప్రాంతాలే. నాపరాయికి దేశంలోనే ప్రసిద్ధి చెందిన తాండూరులో వేలాది మంది కార్మికులు స్థిరపడ్డారు. దేశం నలుమూలల నుంచి ఇక్కడికొచ్చి స్థిరపడిన కార్మికులు కూడా నేతల భవిష్యత్తును నిర్దేశించనున్నారు. ఇదండి ఇవాల్టి క్లియర్ కట్. మరింత అనాలిసిస్తో మళ్ళీ కలుద్దాం.